హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 93rd వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపోజిట్ సెక్షన్లో ఎన్ని సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి లేదా ఎన్ని సింపుల్ ఫిగర్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాంపోజిట్ సెక్షన్లో మనకి త్రీ సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి లేదా ఫిగర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఏంది? రెక్టాంగిల్. ఓకే. సెకండ్ ఫిగర్ లేదా సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. థర్డ్ సెక్షన్ వచ్చేసి ఏంది? సెమీ సర్కిల్. సో ఈ త్రీ సింపుల్ సెక్షన్ని కంబైన్ చేస్తే మనకు ఈ కాంపోజిట్ సెక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు దీనికి మనము సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా సెంట్రాయిడ్ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంది? ఆ కాంపోజిట్ సెక్షన్కి మనము రిఫరెన్స్ యాక్సిస్ని ఎట్లా తీసుకోవాలి. ఓకే, అది మనం చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మన క్వశ్చన్లో రిఫరెన్స్ యాక్సిస్ అనేది ప్రొవైడ్ చేసేసిండు. సో ఆల్రెడీ మనకి రిఫరెన్స్ యాక్సిస్ ప్రొవైడ్ చేసిండు కాబట్టి మనం తీసుకొని అవసరం లేదు. సో మనకి ఎక్కడ రిఫరెన్స్ యాక్సిస్ ప్రొవైడ్ చేసింది చూడండి. ఇది వచ్చేసి YY డాష్ యాక్సిస్, ఇది వచ్చేసి XX డాష్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ రిఫరెన్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనము సెంట్రాయిడ్ని కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం చూడండి. సో జనరల్గా కాంపోజిట్ సెక్షన్ సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడతాము? సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1x1 plus a2x2 plus a3x3 by a1 plus a2 plus a3. y bar is equals to a1y1 plus a2y2 plus a3y3 by a1 plus a2 plus a3. ఓకే, సో అంత బాగుంది. ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి? a1 కనుక్కోవాలి, a2 కనుక్కోవాలి, a3 కనుక్కోవాలి, x1 కనుక్కోవాలి, x2 కనుక్కోవాలి, x3 కనుక్కోవాలి, y1 కనుక్కోవాలి, y2 కనుక్కోవాలి, y3 కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 3 సెక్షన్స్కి ఏరియా కనుక్కుంటున్నా ఫస్ట్ నేను. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే A1 అంటే ఏంది? ఏరియా ఆఫ్ సెక్షన్ 1. సో ఇక్కడ మీరు సెక్షన్ 1 చూసుకున్నట్టయితే ఏ షేప్ ఉంది సెక్షన్ 1కి? రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ A1 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్కి డైమెన్షన్స్ ఏంది? లెంత్ వచ్చేసి 30, బ్రెడ్త్ వచ్చేసి 15. సో A1 ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇంటూ 15. A1 ఈజ్ ఈక్వల్స్ టు 450 mm స్క్వేర్. సో సెక్షన్ 1 ఏరియా అయిపోయింది. నెక్స్ట్ A2 అంటే ఏరియా ఆఫ్ సెక్షన్ 2. సెక్షన్ 2 వచ్చేసి ఏం షేప్ ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంది? A2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ ఎంత మనకి? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. సో ట్రయాంగిల్ బేస్ ఎంత? 30. హైట్ ఎంత? 15. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సెమీ సర్కిల్ రేడియస్ కూడా. సో సెమీ సర్కిల్ రేడియస్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైట్ రెండు సేమే. రెండు వచ్చేసి ఎంత? 15. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 30 ఇంటూ హైట్ ఎంత? 15. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి A2 వాల్యూ ఎంత వచ్చింది? 225 mm స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది? A3 అంటే ఏంది? ఏరియా ఆఫ్ సెక్షన్ 3. సో సెక్షన్ 3 వచ్చేసి ఏ షేప్ మనకి? సెమీ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏంది? πr²/2. సో A3 ఈజ్ ఈక్వల్స్ టు π ఇంటూ r ఎంత అనుకున్నాం మనం? 15. సో 15²/2. సో A3 ఈజ్ ఈక్వల్స్ టు 353.25 mm స్క్వేర్. సో అన్ని సెక్షన్స్ ఏరియాస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? x1 x2 x3 y1 y2 y3. సో ఫస్ట్ x1 అంటే ఏంది చూడండి. సెక్షన్ 1 ఉందా? ఈ సెక్షన్ 1 సెంట్రాయిడ్ నుంచి YY డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అంటాం. చూడండి, ఇది YY డాష్ యాక్సిస్ అండ్ ఇది సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్. వీటి మధ్యలో డిస్టెన్స్ని x1 అంటాం. సో దీన్ని ఎట్లా కనుక్కుంటామంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన సెంట్రాయిడ్ రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ లై అయి ఉంటుంది? సెంటర్లో లై అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ని మనం ఎట్లా లొకేట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత? 30. సో సెంటర్లో లొకేట్ అవుతుందంటే ఎగ్జాక్ట్ హాఫ్ కదా.
సో 13 ఆఫ్ చేస్తే ఎంత 15. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి వైవై డాష్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ ఎంత 15. సో వైవై డాష్ యాక్సిస్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇది 0 అనుకోండి. 0 నుంచి 15కి మధ్యలో డిస్టెన్స్ ఎంత 15. సో x1 డిస్టెన్స్ ఎంత 15. సో x1 ఇది ఈక్వల్స్ టు 30/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 15. అంటే సెంట్రాయిడ్ మధ్యలో లొకేట్ అవుతుంది కాబట్టి సో 30 కాఫ్ ఎంత 15. సో 0 నుంచి అంటే యాక్సిస్ ఎంత 0 అనుకోవాలి. సో 0 నుంచి 15కి ఎంత డిస్టెన్స్ 15. సో నెక్స్ట్ వచ్చేసి x2 అంటే ఏంది, సెక్షన్ 2 ఉందా, సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి వైవై డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. సో ఇదెంత అంటే ఆల్రెడీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎట్లా లొకేట్ చేయాలో చూడండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు బేస్ ఏ డిస్టెన్స్లో ఉంటుంది, h/3లో ఉంటుంది. ఇది బాగుంది. విత్ రెస్పెక్ట్ టు రైట్ యాంగిల్ అంటే విత్ రెస్పెక్ట్ టు హైట్ ఏ డిస్టెన్స్లో ఉంటుంది, b/3లో ఉంటుంది. కానీ మనకు కావాల్సింది విత్ రెస్పెక్ట్ టు హైపోటెన్యూస్. అప్పుడు ఎట్లా చేస్తాము, ఇది b/3 అంటే ఇది టోటల్ ఎంత b. ఇప్పుడు ఈ బీలకెంచి ఈ టోటల్ బీలకెంచి నేను ఈ b/3 తీసేస్తున్నా. అప్పుడు నాకు ఏమొస్తుంది, ఈ వాల్యూ వస్తుంది కదా, ఇదంతా 2b/3 తీసేస్తే. అంటే హైపోటెన్యూస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత 2b/3. సో ఇది b/3 అయితే ఇది 2b/3 అవుతుంది. సో ఇప్పుడు మనకి చూడండి సెంట్రాయిడ్ నుంచి వైవై డాష్ యాక్సిస్కి మధ్య డిస్టెన్స్ ఎంత 2b/3. సో చూడండి 2 into b/3. సో b అంటే ఏంది, బేస్ వాల్యూ ఎంత 30. సో 2 into 30/3 విచ్ కమ్స్ అవుట్ టు బి 20. బాగుంది. నెక్స్ట్ x3 అంటే ఏంది చూడండి, సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్ నుంచి వైవై డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము చూడండి, ఇట్లా దీనికి డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత చెప్పండి, 30యా కాదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 30 ప్లస్ చూడండి. ఇప్పుడు సెమీ సర్కిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, మళ్ళీ ఒకసారి అది రికాల్ చేసుకుందాము. చూడండి ఇది వచ్చే సెమీ సర్కిలా, మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో సెమీ సర్కిల్కి సెంట్రాయిడ్ వాల్యూ కనుక్కున్నాము. బేస్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంటుంది సెంట్రాయిడ్ అనేది 4r/3 డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సెమీ సర్కిల్ ఇది బేసే కదా. సో బేస్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంది 4r/3. అంటే ఇప్పుడు వైవై డాష్ యాక్సిస్ నుంచి టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 30 ప్లస్ బేస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత 4r/3. సో టోటల్ డిస్టెన్స్ ఎంత x3 ఇది ఈక్వల్స్ టు 30 ప్లస్ 4r/3. Therefore x3 is equals to 30 plus 4 into 15/3 which comes out to be 36.36. బాగుంది. x1 x2 x3 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, y1 y2 y3 కనుక్కోవాలి. సో ఫస్ట్ వచ్చేసి y1 కనుక్కోవాలి. y1 అంటే ఏంది, సింపుల్. సెక్షన్ 1 ఉందా, సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ ఉందా, సెంట్రాయిడ్ నుంచి xx డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్. మళ్ళీ మనం ఆల్రెడీ అనుకున్నాము రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా బ్రెడ్త్ ఎంత 15. సో 15కి ఆఫ్ చేసినాం అనుకోండి మనకి ఎగ్జాక్ట్ సెంటర్ వాల్యూ వస్తుంది. సో 15/2 ఎంత 7.5. అంటే ఇది ఎక్కడుంది, ఈ పాయింట్ 7.5 దగ్గర ఉంది. యాక్సిస్ని ఏమనుకుంటాము 0 అనుకుంటాము. సో 0 నుంచి 7.5కి డిస్టెన్స్ ఎంత 7.5. సో y1 ఇది ఈక్వల్స్ టు 15/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 7.5. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంది y2 అంటే ఏంది చూడండి, y2 అంటే సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి వైవై డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్నే y2 అని అంటాం. సో y2ని ఎట్లా కనుక్కుంటాము, సింపుల్, ఇందాక చేసినట్టే. y2ని నేను 2 డిస్టెన్సెస్గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, ఇదెంత 15 కదా. సో 15 ప్లస్ ఇక్కడ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంతనో మనం తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ నుంచి సెంట్రాయిడ్కి మొదలు డిస్టెన్స్ ఎంత h/3. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 15 ప్లస్ h/3. చూడండి ఇది h/3, ఇది 15. సో 15 ప్లస్ h/3 ఇస్ నథింగ్ బట్ y2. సో y2 ఇది ఈక్వల్స్ టు 30 ఎందుకు వచ్చింది, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది 15, ఇది 15 ప్లస్ h/3, 15 ప్లస్ h/3, 15 ప్లస్ 5 20. ఎక్స్ట్రీమ్లీ సారీ, కన్ఫ్యూజన్లో రాసేసిన. సో y2 అయిపోయింది. చూడండి y2 అంటే 15 ప్లస్ h/3. ఫైన్. హైట్ ఎంత ఉండే మనకి 15 ఉండే. ఓకే డన్. నెక్స్ట్ y3 అంటే ఏంది చూడండి, ఎగ్జాక్ట్గా సెమీ సర్కిల్ సెంట్రాయిడ్ నుంచి xx డాష్కి డిస్టెన్స్. సో ఇదెంత అంటే చూడండి
ఇక్కడ నుంచి రేడియస్కి ఎంత డిస్టెన్స్ ఉంది? సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ వాల్యూ. సో ఇది r కాబట్టి r = 15 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 15. సో y3 = 15. సో క్లియర్గా అర్థమైందా? సో అందుకే ఈ కాంపోజిట్ సెక్షన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకేమొచ్చి ఉండాలి? సింపుల్ ఫిగర్స్ యొక్క సెంట్రాయిడ్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో అందుకే నేను నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి మీరు చూడండి. ట్రయాంగిల్కి నేను సెంట్రాయిడ్ కనుక్కున్నా, ఎట్ ద సేమ్ టైం సెమీ సర్కిల్కి కూడా సెంట్రాయిడ్ కనుక్కున్నా. రెక్టాంగిల్కి సర్కిల్కి ఇట్లాంటి వాటికి సెంటర్లోనే రొటేట్ అవుతుంది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయలేదు. కానీ మిగతా షేప్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటికీ సెంట్రాయిడ్ వాల్యూ మనం కనుక్కోవాలి. అప్పుడే మనకు కాంపోజిట్ సెక్షన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము? మనము a1 a2 a3 x1 x2 x3 అండ్ y1 y2 y3 కనుక్కున్నాము. సో సింపుల్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నింటినీ x బార్లో అండ్ y బార్లో సబ్స్టిట్యూట్ చేసేసి వాటిని సాల్వ్ చేస్తున్నాం. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాబ్లంలో నేను క్యాలిక్యులేషన్స్కి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ మనం జస్ట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది మనకి, ఎగ్జామ్లో కూడా క్యాలిక్యులేటర్ ఎల్లో చేస్తారు కాబట్టి సో దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. సో జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మీకు డైరెక్ట్ సాల్వ్ చేసి చెప్పేస్తున్నా. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నేను అంత ఎంఫసైజ్ చేయట్లేదు క్యాలిక్యులేషన్స్ మీద. సో సింపుల్. x బార్ = 450 × 15 + 225 × 20 + 353.25 × 36.6/450 + 225 + 353.25. దాన్ని అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? x బార్ = 23.43 mm. y బార్ ఒక్క క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సింపుల్గా. సో y బార్ అంటే a1 y1 + a2 y2 + a3 y3/a1 + a2 + a3. సో a1 y1 అంటే ఏంది? ఇక్కడ a1 ఎంత వచ్చింది? 450. y1 ఎంత? 7.5. ఓకే 450 × 7.5 ప్లస్ a2 y2. a2 ఎంత? 225. 225 × 20 + 225 × 20 ప్లస్ a3 y3. a3 ఎంత? 353 × y3 ఎంత? 15. 353.25 × 15 బై a1 + a2 + a3. సో అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? y బార్ = 12.81 mm. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.